మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మాణంలో ఉన్న నూతన హెడ్ క్వార్టర్స్ భవనాన్ని దసరా నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి సుమతి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ పోలీస్ ఇన్స్పెక్టర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల పురోగతి, పోలీసు సిబ్బంది పనితీరు, శాంతి భద్రతల పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించిన సిపి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ భవనంలోనే ఏసీపీ కార్యాలయం కొనసాగుతోందని, త్వరలో ప్రత్యేక ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైన తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు పెరిగిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని దీనిని కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ గా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని సిపి వివరించారు. భాగంగా మేడిపల్లి ఏసీపీ ఆఫీస్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మేడిపల్లి ఏసీపీ ఆఫీసు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వల్ల మేడిపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉండడం అనివార్యమని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. దీన్ని కొంచెం రీమోడలింగ్ చేసి ఏసీపీకి ఎక్స్క్లూజివ్గా త్వరలో తయారు చేయడం జరుగుతుంది. మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లోనే ఏసీపీ మేడిపల్లి ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ పోస్టింగ్స్. వీళ్ళ పనితీరు, వీళ్ళ మానిటరింగ్, తర్వాత వీళ్ళ కేసెస్ ఇన్వెస్టిగేషను, తర్వాత మ్యాన్ పవర్ ఆడిట్, ఇదే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఏమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే ఇది మనకు మల్కాజ్గిరి కమిషనరేట్కి కూడా హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ కాబోతుంది. అతి త్వరలో మన కమిషనరేట్ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇంటర్నల్గా ఫర్నిచర్ అవి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ దసరా లోపల మనం షిఫ్ట్ కావచ్చు ఆర్ దసరాకు షిఫ్ట్ కావచ్చు. సో అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంపార్టెన్స్ తర్వాత మీరందరూ కూడా అంటే ఒకసారి మనము ఈసారి మనకు కొత్త కమిషనరేట్ ఫామ్ అయింది. అయిన తర్వాత ఈచ్ పోలీస్ స్టేషన్ మనకు వచ్చిన పోలీస్ స్టేషన్స్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్రైమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని మనం మేడిపల్లిని మళ్ళీ ఫర్దర్గా ఏమైనా డివైడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఆలోచిస్తాము. ఆ రకమైన ప్రపోజల్స్ అవసరాన్ని బట్టి మీరు అన్నట్టు బోడుప్పల్ పంపించడం జరుగుతుంది.